మొదటి గ్రంథం ఏంటి బాబు? ఆదికాండం. రెండో చెప్పాలి త్వరగా. మూడోది ఎన్నో కాండం? 5 కాండం. ఈ 5 కాండంలో విధోపదేశ కాండం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి త్వరగా. బైబిల్ చూసారా? ఒప్పుకోండి. అంటే దొరుకుతారు గుర్తుపెట్టుకోండి కదా. కాదు కాబట్టి దీంట్లో ఏం చేస్తాడంట? కాండంలో ప్రజలతో మాట్లాడాడు, నిర్మాణ ప్రజలతో మాట్లాడాడు, ఏమీ కాండంతో మాట్లాడాడు, సంఖ్యాకాండంతో మాట్లాడాడు. విధోపదేశ కాండంలో మాట్లాడద్దు కానీ నేను చెప్పి చెప్పును వారి మధ్యలో ఒకటి పెట్టు, వాళ్ళే చూసుకోమని. మాకెందుకు అలా? ఇప్పుడు ఆయనకి ఎందుకు, నాకెందుకు? ఇప్పుడు మీ మధ్యనే పెడుతున్నమాట. ఆనాడు మోషే ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఈ రోజు మీ ముందుగా తీసుకొస్తాడు. ఏది చేసుకుంటారు అది మీ ఇష్టం. 2 ఉన్నాయి అన్నాడు కదా దేవుడు. నరకం ఉంది, పరలోకం ఉంది. ఇంకొకసారి కానీ తిరిగావా ఫ్యాన్ కట్టేస్తాను. పిల్లల మీద ఎవరైనా వరిష్ని ఆర్నిస్ట్ జోనా ఏ ఒక్కరు కూడా ఎక్కడికైనా లెగిసి తిరగడానికి కానీ చూసారా? ఫ్యాన్లకు తిరుగుతారు మీరు. ఆరాధా 2 పిల్లకలు ఫ్యాన్ కడతారు. బీ కేర్ఫుల్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా మీ ముందు పెడతాం. మీరేం కోరుకుంటారు చెప్పండి? మంచి కోరుకుంటారా, చెడు కోరుకుంటారా? మంచిది తింటారా, చెడు తింటారా? మంచి తింటారా? అంటే మంచివే కావాలి మనకి, చెవేవి అవసరం లేదు. ఇప్పుడు మీలో మంచి నిర్ణయములు లేవంట. దేవుడు ఈ చెప్పిన వినిపించుకోండి, నిర్మకాండం చెప్పిన వినిపించుకోండి, లేమికాండంలో చెప్పిన, సంఖ్యాకాండంలో వినిపించుకోండి, ఆయనకి స్వరమిచ్చి మాట్లాడినా అర్థమో కాలేదంట. ఫైనల్ ఒక జడ్జిమెంట్ మాత్రం ఎవరి ముందు పెట్టాడంట? మోషే, ఇప్పుడు నేను చెప్పేది చెప్పు. ఇంతవరకు నువ్వు చెప్పునా వాళ్ళు విననల్లని ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వారి ముందే పెట్టింది. ఆమె జనవరిలో బల తీసుకున్నాం, ఫిబ్రవరిలో తీసుకున్నాం, మార్చిలో తీసుకున్నాం, ఏప్రిల్లో తీసుకున్నాం, మేలో తీసుకున్నాం, జూన్లో తీసుకున్నాం, జూలైలో తీసుకున్నాం, ఆగస్టులో తీసుకుంటున్నాం. ఆమె అందరు తీసుకోవడానికి వచ్చాను కదా. ఇప్పుడు మీ ముందే నిర్ణయం పెట్టమన్నాడు. పెట్టేస్తాను. అది మంచిగా మీరుంటే ఏమవుతుందో చెప్పండి. ఏం చేస్తారు? వల్ల కార్యక్రమం తీసుకుంటారు. చెడైతే దాన్ని విడిచిపెట్టి ఏం చేస్తారంట? ఒప్పుకొని. తప్పుడు ఏం చేయాలమ్మా? ఒప్పుకొని దానికి సమీపంగా రావాలి. విధోపదేశ కాండం 30వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం.